పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? వాళ్ళంతే సార్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను. నిజమా? చంద్రబాబు నాయుడు పరిపాలన అంతాలో కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామి. దాదాపు రాట్లేనే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్గా ఆదర్శవంతంగా నీ జీవితం ఉండాలని ఉండాలి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మీరు పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేని వాళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు? దీనికి మీరు ఏమంటారు సార్? న్యాయం చేసేందుకు ఇంకొకరికి అన్యాయం చేయాలి అని అంటే అధర్మం కాదు. మీరు చనిపోయింది మీ బాబాయ్, అధికారంలో ఉంది మీరు. తప్పు ఎవరు చేశాడు, హంతకుడు ఎవడు అనే విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? అంటే అది అధికారంలో ఉంది మీరు. తప్పు ఎవరు చేశాడు, హంతకుడు ఎవడు అనే విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఎవరు ఈ దస్తగిరి? ఈ దస్తగిరికి సపోర్ట్ చేస్తా ఉన్న వాళ్ళు ఎవరు? ఈ బీటెక్ రవియే. మీ పరిపాలన కేవలం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు, డెవలప్మెంట్ మీద లేదు అనేది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అతిపెద్ద చర్చనీయాంశం. అందులో తప్పే ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే అది ఈ 59 మంత్స్లో. ఈరోజు మన హయాంలో 1,00,000 కోట్లు పైగా వచ్చినాయి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఎలక్షన్ జరగబోతోంది, కాన్ఫిడెంట్గా ఉన్నారు? 2019లో ఉన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నారా? అంతకన్నా ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నా. ఓవర్ కాన్ఫిడెన్స్, కీప్ ఇట్ అప్ అండ్ డౌన్. కానీ నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు? ప్రైవేటు ఉపాధి కల్పన అసలు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిందా? జరిగితే ఎంత జరిగింది? మనం వచ్చిన తర్వాత అడిషనల్గా ఇంకొక 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాయి. నేను నమ్మను. మనం వచ్చిన తర్వాతనే అడిషనల్గా ఒక 20 లక్షల మందికి ఉపాధి దొరికింది. 20 లక్షలు? ఎస్. 5 సంవత్సరాలు? ఎస్. 20 లక్షలు? ఎస్. 5 సంవత్సరాలు? ఎస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మనం వచ్చిన తర్వాతనే అడిషనల్గా ఒక 20 లక్షల మందికి ఉపాధి దొరికింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇదో ఉంది, నిరంతరం పాలిటిక్స్ అయినా స్ట్రెస్ బస్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలి కదా. ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? సాయంకాలం వచ్చేసినాయి. గ్లాసులన్నీ కడిగేసాం. సోడాలు ఇదిగో రెడీ. ఫోన్ వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫోన్ లేదు. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. Is it a good time to speak to you now? రాజకీయాలలో విలువలు విశ్వసనీయత. One minute. రాజకీయాలలో విలువలు విశ్వసనీయత. రాజకీయాలలో విలువలు విశ్వసనీయత. మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. రాజకీయాలలో విలువలు విశ్వసనీయత. నాకు తెలియని వాళ్ళు ఏదైనా వచ్చి మాట్లాడితే రాజకీయాలలో విలువలు విశ్వసనీయత. ఓసిడికే అంటే కొడుకు అని. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు